కామ్రేడ్స్, మిత్రులారా, ఒక 40 నిమిషాలు సమయాన్ని మాకు ఇవ్వండి. కరెక్ట్గా 1:50 కల్లా మిమ్మల్ని అన్నానికి వదిలిపెడతాం. నాకు కూడా ఆకలి వేస్తూ ఉన్నది. ఓ 15 ఏళ్ళైంది నేను విరసంలో చేరి. ఇది నా 2వ పాఠం. నల్గొండ సాహిత్య పాఠశాలలో ఆదివాసీ కథలపై నేను మాట్లాడాను. అది కరెక్ట్గా ఇదే సమయం, ఆకలి సమయం. సభ మొత్తం గందరగోళంగా ఉంది. ఇవాళ అలాంటి ఒక గందరగోళాన్ని కలిగించకుండా మా ఇద్దరి మాటలను వినమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఒక నిశ్శబ్దాన్ని పాటించమని కూడా కోరుతా ఉన్నాను. ఎక్కడ నాకు ఇచ్చిన సాహిత్యంలో వెలుగు నీడలు అనే సబ్జెక్ట్ పరంపర నుంచి నేనెక్కడా పక్కకు వైదొలగనని హామీ ఇస్తున్నాను. నిన్నటి నుండి చాలామంది మన మిత్రులు, సహచరులు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి అర్థం ఏమిటా అని. అంటే ఎంత ఆసక్తితో, ఎంత లోచూపుతో విరసం సభలకు హాజరవుతారు అనే దానికి అదొక ఉదాహరణ. చాలా కాలంగా విరసం తన సింబల్స్ని ఎన్నుకుంటూ ఉంటుంది. ఇటీవల 10-15 ఏళ్ల కాలంలో ఆ సింబల్స్ యొక్క విలువ లేదా దాని యొక్క అర్థం ఏదైతే ఉన్నదో చాలామంది అర్థం చేసుకుంటారు. కానీ ఇవాల్టి సింబల్ మనము ఎంత గందరగోళంలో ఉన్నామో, మన దేశం ఎంత గందరగోళంలో ఉన్నదో అది ఒక నైరూప్య చిత్రకళ. అంటే ఆర్ట్ పట్ల పరిచయం ఉన్న వాళ్ళకి కవిత్వంలానే చిత్రకళలో కూడా అనేక పార్శ్వాలు ఉన్నాయి. నిజానికి కవిత్వానికి చిత్రకళకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కవిత్వంలో ఎలాంటి ప్రక్రియలు ఉన్నాయో చిత్రకళలో కూడా అలాంటి ప్రక్రియలు ఉన్నాయి. బహుశా నిన్నటి నుంచి మా సాగర్ ఆ చిత్రానికి అర్థం చెప్పమంటా ఉన్నాడు. చాలా చాలా ప్రత్యేకలు కనబడుతున్నాయి. నాకు కూడా చాలా కనబడుతున్నాయి, మీకు కూడా చాలా కనబడుతున్నాయి. బహుశా ఒక 10 ఏళ్ల కాలంలో భారతదేశం దాటి వచ్చిన ఒక కాలానికి చిత్రరూపం అది. దాన్ని అట్లా మనం అర్థం చేసుకుంటే ఇవాళ మొత్తంగా ఈ దేశంలో జరుగుతున్న సకల అణచివేతలకు ఒక దృశ్య రూపం అది. అందుకనే విరసం ఆలోచించి ఆ ప్రతీకను పట్టింది. రెండవది, ఇందాక అనురాధ నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సుదీర్ఘ విప్లవోద్యమ జీవితం ఉన్నదాముకు 3-4 విషయాలు చెప్పింది ఆమె. ఒకటి, ఆ వేదికకు పెట్టిన పేరు ఆత్మకూరు
ఆదోని పద్మ. ఆమె ఎవరు అనేది ఇక్కడ చాలామందికి తెలియదు కదా. 90వ దశకం మధ్య భాగంలో అమరురాలైన ఈ ప్రాంతానికే చెందిన, చిత్తూరుకు చెందిన ఒక సీనియర్, చిత్తూరు అని చెప్పింది పద్మ, కర్నూలు, సారీ కర్నూలు ప్రాంతానికి చెందిన ఆమె గురించి ఎంతో కొంత తెలియాలి కదా. మహిళా ఉద్యమాన్ని నిర్మించడంలో తెలుగు నేలపైన ఆమె చూపిన కృషి ఏదైతే ఉన్నదో దానిని చెప్పాలి కదా. ఆమె అమరత్వం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ప్రయాణం చేసిందో చెప్పాలి కదా. ఒక కల్లోల కాలంలో 90వ దశకంలో జరిగిన ఒక అమరత్వాన్ని గురించి చెప్పాలి కదా. కేవలం ఆదోని పద్మ వేదిక అని మీరు పేరు పెట్టారు, ఇది చెప్పాల్సిన అవసరం వచ్చింది. రెండవది, నేను చెప్పాలనుకుంటున్నది ఉన్నం నాగేశ్వరరావు ప్రజాకళా మండలి కోశాధికారిగా గత ఏడాది ఆయన మరణించాడు చిన్న అనారోగ్య కారణాల వల్ల. దాదాపు ఉన్నం నాగేశ్వరరావు ఉంటే ఈ 2 రోజుల కార్యక్రమంలో మనతో భాగమయ్యేవాడు. సత్తెనపల్లి అనే ఒక చిన్న పట్టణం నుండి విప్లవోద్యమ భావజాలానికి ఆకర్షితుడై 50 ఏళ్ల వయసులోనే ఉన్నం నాగేశ్వరరావు చనిపోయాడు. నిన్న వారి సహచరి రాణి ఇదే వేదికపై తన గానాన్ని అందించింది. ఇక మనం భోజనాలకు పెట్టుకుంటున్న సింహాద్రి కృష్ణారావు 84 ఏళ్ళ వృద్ధుడైన 80 ఏళ్ళ వరకు విప్లవోద్యమ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా తప్పనిసరిగా హాజరయ్యాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డ అతని స్వగ్రామం. చివరి వరకు విప్లవోద్యమంలో భాగమై జీవించిన అతి కొద్ది మందిలో సింహాద్రి కృష్ణారావు గారు ఒకరు. ఇలా ఈ పరంపరలోనే నేను నర్మద గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకే ఒక విషయం చెప్పి, క్యాన్సర్తో జైలులో మరణించిన నర్మద గురించి కూడా మనం వివరంగా తెలుసుకోలేకపోయాం. ఆమె నిత్య పేరుతో చాలా కథలు రాశారు. బహుశా ఎవరైనా చాయ్ గ్లాస్ చదవకపోతే చదవండి. తెలుగు సాహిత్యం నిలబడినంత కాలము ఆ కథ నిలిచి ఉంటుంది. పితృస్వామిక సమాజంలో, ఆదివాసీ సమాజాలలో సైతం, చిన్నపిల్లలు సైతం ఆ పురుషాధిక్య సమాజంలో నుండి ఎలా రూపొందుతారో, తను తాగిన టీ గ్లాసును కడుగడానికి సంశయించిన బుడతడు, దానిని విసిరి కుట్టిన బుడతడు, ఒక 6-7 ఏళ్ళ బుడతడు, తర్వాత తనను తాను తెలుసుకుని విప్లవోద్యమంలో ఎలా భాగమైనాడు అనేది ఆ కథ సారాంశం. బహుశా ఇటీవల 90వ దశకంలో వచ్చిన శ్రీవాద సాహిత్యపు ప్రేరణ ఏదైతే ఉన్నదో, ఆ సైద్ధాంతిక ఆలోచన ఏదైతే ఉన్నదో చాలా ప్రస్ఫుటంగా ఆమె రికార్డ్ చేశారు. బహుశా చాలా కథలు నిత్య పేరుతో వచ్చినాయి. ఇక 3వ వారు
పృథివీ మోహనరావు, ఆయనకు కూడా మనం ద్వారంపై పెట్టాము. ఆయన గూడూరు దగ్గర చిన్న గ్రామంలో పుట్టారు. ఆయన 40 ఏళ్ళ క్రితం విప్లవోద్యమంలోకి వెళ్ళి ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ అమరుడైనాడు. ఆయన గత ఏడాది డిసెంబర్ 1న అమరుడయ్యారు. ఆయన స్వగ్రామం 5 గూళ్ళపల్లె. అయితే ఆయన ప్రారంభ దశలో చేరిన సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆయన మరణాన్ని ఎత్తిపెట్టారు. ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆయనతో చేసిన ఉద్యోగులు, ఆ స్వల్పకాలంలో చేసిన ఉద్యోగులు ఏదైతే ఉన్నారో ఆయన చనిపోయిన సందర్భాన్ని, ఆయన అమరత్వాన్ని ఒక సభ ద్వారా తెలియజేసినారు. ఇది గొప్ప సందర్భం కదా. మనం ఎట్లానో పెడతాం, మనం ఎట్లానో చేసినాం అది. కానీ తన తోటి సహచర ఉద్యోగులు ఇంత నిర్బంధ కాలంలో కూడా లెక్క చేయకుండా, ఆయన గుంటూరు దగ్గర ఒక ఊరిలో తొలి పోస్టింగ్ అది. ఆ తొలి పోస్టింగ్ అయిన సహోద్యోగులందరూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. మన మిత్రులు కూడా దానికి పోయినారు. ఇది నిన్న చెప్పాల్సిన విషయాలైతే ఇవి. నా ప్రసంగ పాఠాన్ని చాలా చాలా కుదించుకుంటూనే మీకు ఆ 2 గంటల భోజన సమయానికి నేను హామీ ఇస్తూ సాహిత్యంలోకి నక్సలైట్లు వచ్చారు అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ. తన సంప్రదాయతను కొనసాగించే క్రమంలో అభివృద్ధి భావజాలాన్ని నిరసించే క్రమంలో సాహిత్యంలోకి నక్సలైట్లు వచ్చారు అన్నాడు. ఆయన అంటే పర్వాలేదు, దాన్ని ఎంతో కొంతమేర అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ మార్క్సిస్ట్ నాయకుడు మాకినేని బసవపున్నయ్య కూడా సాహిత్యంలోకి నక్సలైట్లు వచ్చారనే పదబంధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. అయితే ఎంత భావజాల దిగజారుడుతనమున్నదో నిన్న తిరుపతి పుస్తక ప్రదర్శనలో పెరియార్ పుస్తకం అమ్మినందుకు సిపిఐ, సిపిఎం బుక్ స్టాల్స్ 2 కూడా బాధితులే. ఒక కాలాన్ని అంచనా వేయడంలో ఎక్కడో ఒక చోట కొన్ని భావ నిరోధక ఆలోచనలను నియంత్రించడంలో మనం ఎక్కడో అపజయం చెందాము. ఇవాళ మనం మన లోపలికి మనం చూసుకొని మాట్లాడుకున్నంత మాత్రాన మనకి ఎక్కడో తప్పటడుగులు పడినాయి. మనకి ఎక్కడో మనం అంగీకరించాల్సిన దాన్ని, మనం ఆమోదం తెలపాల్సిన దానిని ఒక సంప్రదాయవాది, ఒక రచయిత ఎట్లా మాట్లాడినాడో, ఒక ప్రపంచాన్ని చదివి మార్క్సిస్ట్ అవగాహన ఉన్న ఒక నాయకుడు కూడా దేశపు నాయకుడు, ఆయన మామూలు నాయకుడు కాదు. ఆ ఫలితాన్ని ఇవాళ భారతదేశం అనుభవిస్తాం. మనం ఆ అంచనా దగ్గర లేకుండా ఇవాళ అన్నిటికీ మనమే కారణం. ఈ ప్రగతి మొత్తంగా జరుగుతున్న అన్ని పరిణామాలకు మనమే కారణమనే కొన్ని సూత్రీకరణలు కూడా నిన్న కనబడినాయి మనకి. కానీ ఎంతో కొంతమేర భారత సమాజంలో మనం చేయవలసిన కృషి చేసినాము. మనం నిర్వర్తించాల్సిన భూమికను సమర్థవంతంగానే వినియోగించినాము.
కానీ స్టేట్తో తలపడే క్రమంలో చాలా చాలా అననుకూలతలు ఉంటాయి. వాటి మధ్య మన ప్రయాణం కొనసాగుతూ ఉన్నది అని నాకు కామ్రేడ్ వరవరరావు ఒక కవిత పంపారు నాకు చాలా రోజుల క్రితం, అంటే ఒక వారం రోజుల క్రితం పంపారు. ఆయన అరుణతారికని రాశారు, కానీ నేను చెబుతున్న పాఠానికి ఈ కవిత కూడా యాడ్ అవుతుందని ఆయన ఉద్దేశం అని అనుకున్నాను. అందులో కొన్ని పంక్తులు మాత్రమే చదివి నేను మొత్తంగా నాకు మా కార్యవర్గం అప్పచెప్పిన పాఠంలోకి వెళ్తాను. ఒక గోధుమ చేనులో గాయకుడు కాల్పుల గురించి, అగంతకుల గురించి పాడుతున్నాడు. సాయంత్రం సాయంత్రమే గాయకుడు పాట పాడుతూనే ఉన్నాడు. నువ్వెందుకు పాడుతున్నావు అని వాళ్ళ ఆయనను బంధించిన తీసుకుపోతూ అడుగుతారు అని వాళ్ళ అతనిని బంధించి తీసుకుపోతూ అడుగుతారు. ఎందుకంటే నేను పాడుతాను. ఆయనను వాళ్ళు సోదా చేస్తారు. ఆయన ఛాతీలో ఆయన హృదయం మాత్రమే ఉన్నది. ఆ హృదయంలో ప్రజలు మాత్రమే ఉన్నారు. ఆయన స్వరంలో ఆయన విషాదం మాత్రమే ఉన్నది. అది ఆ నేలపాట. మొహమ్మద్ దార్విష్ రాసిన కవితకు వివి అనువాదం ఇది. కామ్రేడ్స్, మిత్రులారా, నాకు ఇచ్చిన అంశము ఏంటిది కదా, గంభీరమైన అంశం ఇచ్చారు కదా, నువ్వు ఎట్లా మాట్లాడతావన్నారు నాలో చాలామంది మిత్రులు. నువ్వు మాట్లాడుతున్న క్రమంలో నువ్వు ఎంచుకున్న టాపిక్ చాలా సులువుగా నువ్వు మాట్లాడిందై ఉండాలి కదా. ఇంత గంభీరమైన ఒక 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 ప్రసంగాన్ని ఎట్లా నువ్వు డెలివరీ చేస్తావు అంటే నా పట్ల ఇష్టమున్న చాలామంది సహృదయ మిత్రులు అడిగారు. నాకు ఇది కార్యవర్గం అప్పచెప్పింది. నేను ఎప్పుడూ ఒక విధేయతగానే ఉన్నాను కాబట్టి నేను దానికి ఒప్పుకున్నాను. ఒక ప్రయత్నం చేస్తాను. ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాను, కానీ ఒక ప్రయత్నం అయితే చేస్తాను. ఒక సాహిత్య విద్యార్థిగా ప్రయత్నం చేస్తాను. 30-40 ఏళ్ళు సాహిత్యాన్ని చదువుతున్నప్పటికీ ఒక సాహిత్య విద్యార్థిగా నేను దాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అందులో లోపాలు ఉండవచ్చు, ఏవో చిన్న చిన్న మిరాకిల్స్ కూడా ఉండవచ్చు, కానీ ఆ ప్రయత్నాన్ని నేను అత్యంత సమర్థంగా చేస్తానని చెప్పాను. బహుశా ఇది ఇవాల్టి సందర్భంలో, ఈ 2 రోజుల సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర గురించి మనం మాట్లాడుతుంటున్న కాలంలో ఒక పరిణామాన్ని మనం అంచనా వేయాలి. నిజానికి సాహిత్యంలో వెలుగు నీడలు ఉంటాయా అని నాకు అనిపించింది. సాహిత్యంలో వెలుగే కదా ఉంటుంది. ఒక అన్వేషణ క్రమంలో వెలుగులేక కదా ఉంటుంది. మా వాళ్ళు నీడలు అంటున్నారు. అంటే మానవ జీవన చలనంలో ఉన్న చీకటి, వెలుగు, నీడ ఏదైతే ఉన్నదో 100 ఏళ్ళ తెలుగు సాహిత్యం రికార్డ్ చేసింది. ఇవాళ అభద్రత, ఫాసిజం
మానవాళితో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. జీవితంలోని సౌందర్యకత, మానసికత అనే అంశం ఎక్కడో తప్పిపోయాయి. మానవ పౌరత్తిలో కలగలిసిన అంశం జీవితంలోని సౌందర్యకత, రచయిత తాను చెప్పదలుచుకున్న విషయానికి సాధన, ప్రయత్నము అవసరమంటాడు గోర్కీ. ఒక ప్రపంచ సాహిత్యంలో గోర్కీ ప్రచలితం చేసిన సాహిత్యం ఏదైతే ఉన్నదో అది వాటికి మార్గదర్శకం. మనం ఎక్కడ ఏ సందర్భంలో ఏ సాహిత్యం గురించి మాట్లాడుతున్నా గోర్కీ లేని ఒక సాహిత్య సందర్భం ఉండదు. ఒక ప్రపంచ సాహిత్యాన్ని అంతగా ప్రభావితం చేసిన ఒక రచయిత గోర్కీ. 1870వ దశకంలోని ఉత్పత్తి శక్తుల అసాధారణ ప్రగతి కానీ, ఉప్పొంగి వచ్చిన కార్మిక వర్గ విప్లవకర శక్తిని కానీ పట్టించుకోలేదు. ఇదే కాలంలో ఎమిలీ జోలా వంటి రచయితలు జీవిత వాస్తవికతను, పెట్టుబడిదారి ప్రగతి నిరోధకను చెప్పారు. మనం అంతర్జాతీయ ఒక సాహిత్య ప్రమాణాల నుండి ఒక విషయాన్ని తీసుకునేటప్పుడు, ఒక 100 ఏళ్ల కాలాన్ని అంచనా వేస్తున్నప్పుడు మానవ సమాజము, సాహిత్యము రెండు ఎదురు బెదురుగా నిల్చున్న ప్రతిబింబాలు, ఒకదానికొకటి పరస్పర ఆధారాలు. 100 ఏళ్ల క్రితం భారత సమాజం ఎలా ఉన్నది, ఇవాళ 2025లో మనం నిలబడి ఉన్నాం. ఈ సమాజపు చలనాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా? సాహిత్యం ఒకానొక దశను దాటి ఒక కాలగమనాన్ని ఏదైతే ఉన్నదో తెలుగు సాహిత్యం రికార్డు చేయగలిగింది. 2 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము, భారతదేశము నడిచిన తీరు ఏదైతే ఉన్నదో అది ఇవాటికి సాహిత్యంలో రికార్డ్ అయింది. తెలుగులో శ్రీశ్రీ వంటి కవి ఎక్కడ పురుడు పోసుకున్నాడో, ఏ కాలంలో పురుడు పోసుకున్నాడో, 2 ప్రపంచ యుద్ధాల మధ్య, ఆకలి దశాబ్దం మధ్య తన భావ విశాలతను విశాలం చేసుకున్నాడు. బహుశా అది భారతీయ భాషలన్నిటిలో కూడా ఏదో ఒక స్థాయిలో ప్రపంచ సంక్షోభం రికార్డ్ అయింది. ఈ 100 ఏళ్ల కాలంలో రచయితలు కళ కోసమే అని విశ్వసించిన రచయితలు ఉన్నారు. కళ ప్రజల కోసమని నిబద్ధత కలిగిన రచయితలు మనకు తెలుగు సాహిత్యంలో కనబడతారు. సాహిత్యంలో ఏ పరివ్యాప్తులు ఉన్నాయో తెలుగు సాహిత్య వ్యక్తీకరణలో కూడా అవన్నీ వ్యక్తమైనాయి. వీటన్నిటి సారాంశం మానవ సమాజ చిత్రణలో వ్యక్తమవుతుంది. సమాజ చరిత్ర ఏదైతే ఉన్నదో సాహిత్యం ద్వారా రికార్డ్ అవుతుంది. జీవితం నిండా అలుముకున్న చీకటిని, మానవ జీవితానికి సంబంధించిన పెనుగులాటలో సాహిత్యం ఏ ప్రభావాన్ని వేసింది? జీవిత సాహిత్యాలు 2 పాయలుగా ప్రవహించాయి. నిజానికి సాహిత్యమే లేకుంటే మానవ జీవన క్రమాన్ని
దాటడం కష్టమయ్యేది. జీవితం నిండా అల్లుకున్న చీకటిని, పెనుగులాటను, ఒక మానవ జీవన పరిణామ క్రమాన్ని సాహిత్యం రికార్డు చేసింది, ఒక దారి చూపి. అయితే ఇదంతా సరళంగా ఉన్నదా? సాహిత్యం వేస్తున్న ప్రభావాల నుండి ఒక సమాజం ఏదైనా నేర్చుకుంటూ ఉన్నదా? తనను తాను సంపాదించుకుంటూ ఉన్నదా? తనతో తాను సంభాషించుకుంటూ ఉన్నదా? ఒక కాలం ఒక సాహిత్యం ఒక ముద్ర వేసింది కదా. ఆ వెలుగులో తెలుగు సమాజంలో, భారత సమాజంలో ఏమైనా మార్పులు సంభవించాయా? ఇంత చెబుతున్నాం కదా సాహిత్యం గురించి. సాహిత్యంలోకి సామాజిక వాస్తవికత, దానికి చాలా కీలకమైన అంశం ఇది. నూరేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ సందర్భం గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుక, దాని పెరుగుదల, దాని పరిణామ క్రమం సమస్త కళలపై ప్రభావం చూపింది. ప్రజాకళలు ఎట్లా రూపొందాలో కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది. సాహిత్యం ఎటువైపు నిలబడాలో కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది. బహుశా ఆ వెలుగులో తెలుగు సమాజం చాలా కాలం ప్రయాణించింది. మనిషి చుట్టూ ఒక అల్లిక ఉన్నది. ఇవాళ అనేక బంధనాలు ఉన్నాయి. ఆ అల్లిక నుండి, ఆ ముడుల నుండి బయటపడడానికి, మనిషిని బయటపడేయడానికి సాహిత్య వివేచన చాలా పనిచేసింది. ఏ సాహిత్య ప్రయోజనమైనా మానవ మనుగడ కోసమే. అంటే ఊర్వశి, ఊహాసుందరులు నడిచిన భావ కవిత్వ భావజాల కాలం ఒకటి నడిచింది. కానీ అర్ధాకలి జీవి ఉన్నాడు, అర్ధాకలి మానవుడు ఉన్నాడు. మానవుని అసంపూర్ణ జీవితం ఉన్నది, అసంపూర్ణ జీవితం ఉన్నది, పెనుగులాట ఉన్నది. బహుశా ఇది సాహిత్యంలోకి ప్రవేశించింది. ఈ శతాబ్దము ఒక మానవుని తయారు చేయగలిగింది, ఒక నూతన మానవుని తయారు చేయగలిగింది. ఒక అవసరం లేని అనవసర సాహిత్య ప్రయోజనాలను తెగొట్టుకుని సాహిత్యం ఒక అభ్యుదయ మార్గం వైపు ప్రయాణం చేసింది. బహుశా దీని అంతటికీ పునాది మార్క్సిజం. మార్క్సిస్ట్ భావన ప్రపంచం లేకపోతే భారతీయ తెలుగు సాహిత్యం వికాస క్రమంలో, పురోగామి క్రమంలో ఒక ఆ కళాత్మక హృదయాన్ని కోల్పోయేది. మానవుడు పట్ల తనకు ఉండాల్సిన అచంచల విశ్వాసాన్ని కోల్పోయింది. ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది. బహుశా సాహిత్య వాస్తవికతలో అంశం ఏదైతే ఉన్నదో, మన స్వప్నాలేవి భగ్నం కావు, మనం విఫలము చెందవని సాహిత్యం చెప్తుంది. తెలుగు సాహిత్యంలో కొడవడగంటి కుటుంబరావు పెట్టుబడికి ఉన్న అనేక పార్శ్వాలను చెప్పాడు. ఆయన పెట్టుబడి మనుషులని బలహీనపరుస్తుంది, మానవ సమాజాన్ని బలహీనపరుస్తుంది. గతిశీలతను, ప్రగతిశీలతను కల్పించడమే సాహిత్యం చేయవలసిన పని. బహుశా కోకో దీనిని విశ్వసించాడు. మానవ ప్రవర్తనలో వస్తున్న, మానవ సంబంధాలలో వస్తున్న అనేక విషయాలను
మనిషి ప్రకృతిలో విడదీయదగిన అంశ కాదు. 1969కి ముందే, 100 ఏళ్ల ముందే హెచ్జి వెల్స్ చంద్రుడిపైకి మానవుడు వెళ్తాడని ఊహించగలిగాడు. ఆయన 69లో చనిపోయినాడు. ఒక 100 ఏళ్ల కిందటే చంద్రుడిపైకి మానవుడు వెళ్తాడు అన్నాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మానవుణ్ణి ఒంటరిని చేస్తుంది అని జీవించిన కాలంలో ఐన్స్టీన్ చెప్పాడు. ఒక ఆధునిక రచయిత విమానము, సెల్ ఫోన్ వంటివి జీవితంలో వేగాన్ని పెంచాయని చెప్పాడు. బహుశా జీవితంలోని ఇంతటి వేగానికి ఇవన్నీ కారణమని చెప్పినాడు. ఈ అనివార్య దూరానికి అనేక పరికరాలు, సాంకేతిక పరికరాలు కారణమని ఒక ఆధునిక రచయిత అంటున్నాడు. తెలుగు సాహిత్యంలో ఖాళీలను పూరించడానికి, ఖాళీలు ఉన్నాయనే భావన రావడానికి 4 దశాబ్దాల క్రితం అవగతమైంది. సాహిత్యంలోకి వాస్తవికత ఆధారంగా ప్రవేశించిన మార్క్సిస్ట్ ఆలోచన, చింతన ఒక బలమైన పునాది అయితే, రష్యాలో విజయవంతమైన బోల్షివిక్ విజయోత్సవము 2 చైనా సాంస్కృతిక విప్లవ పరిణామక్రమం తెలుగు సాహిత్యాన్ని మరింత ఉద్దీపన చేశాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ మనందరికీ తెలిసిన కవి. అతను ఒక సందర్భంలో చివరి దశలో ఇటలీ, జర్మనీలోని జరిగిన ఫాసిజాన్ని చూసి నాకు భయమేస్తుంది అన్నాడు. ఠాగూర్తో మనకి విభేదం ఉండవచ్చు, ఠాగూర్ మనవాడు కాకపోవచ్చు. 40లో చనిపోయిన ఠాగూర్ నాకెందుకనో భయం వేస్తుంది అని అనగలిగాడు. ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు, చాలా అవకాశాలు ఉన్నాయి ఆయనకి. భయం ఆయనది కాదు, మానవ సమాజానిది. దాన్ని ఆయన అన్వయించుకున్నాడు. కానీ నాకు స్టాలిన్ పట్ల నమ్మకం ఉంది అని అనగలిగాడు. అయితే ఇక్కడతో ఆగకుండా భారత రాజకీయాలలోకి విప్లవము అనే ఒక పదబంధం వచ్చి చేరాక, విప్లవోద్యమ ప్రభావాలతో తెలుగు సాహిత్యం ప్రభావితం అవుతున్న కాలంలో ఒక దశాబ్దమే విరసం దశాబ్దము అన్న కాలంలో ఇవాటికి కొనసాగుతున్న విప్లవోద్యమ సాహిత్య ప్రభావం ఒక ఎత్తు. కానీ తెలుగు సాహిత్యంలో చాలా ఐడెంటిటీస్ కాలానికి అనుగుణంగా వచ్చినాయి. ఏ కాలానికి రావాలో ఆ కాలానికి అనుగుణంగా తెలుగు సాహిత్యంలో చాలా ఐడెంటిటీస్ వచ్చినాయి. ఈ అస్తిత్వాలను విరసం ఒక ప్రజాస్వామిక దృక్పథంతో స్వీకరించింది వీటిని. నిజానికి ఆ ఖాళీల గురించి మాట్లాడకపోతే సాయిబాబా అంత స్పష్టంగా నేను మాట్లాడి ఉండేవాడు కాదు. తన లోపలి ఛాందసవాదాన్ని చాలా ధైర్యంగా 2-3 దశాబ్దాలుగా స్కై చెబుతూ ఉన్నాడు. చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. మన లోపలికి మనం చూసుకోవాలి అనే ఒక తాత్విక చింతన స్కై దాదాపు 2.5 కాలాలుగా 25 ఏళ్ళగా మాట్లాడుతున్నాడు. నేను సాక్షిని. స్కై, నువ్వు ఎంతైనా ముస్లిం అభివృద్ధి ప్రగతిశీలక దాయక ఆలోచనల గురించి చెప్పు, కానీ
వాళ్ళలో దాగిన ఛాందస భావాల గురించి నువ్వెక్కడ చర్చకు పెట్టకు అని స్కైని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు. నీ ఫండమెంటల్ ఏదైతే నీ ఒక విశ్వాసం తాలక ఆ ఫండమెంటల్ ఆలోచనలు ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్కడా నువ్వు బయట చర్చకు పెట్టకు అని చెప్పిన ఒక దశ కూడా నడిచింది. స్త్రీవాద, దళితవాద, మైనారిటీ ఉద్యమాలు మనకి తెలుగు సాహిత్యంలో చాలా చాలా అత్యంత కీలకమైన అంశాలను నమోదు చేసినాయి. దీన్ని నిరాకరించలేము. స్త్రీవాదాన్ని రాజకీయాలు, శరీర భాష రకరకాలుగా కొట్టిపారేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పిన అంశాలు ఏదైతే ఉన్నాయో అవి విప్లవోద్యమ ఆచరణలో భాగమైనాయని, సాహిత్యంలో భాగమైనాయని నిత్య లాంటి వాళ్ళు సహిత రాస్తున్న కథలు మనకు చదివితే అర్థమవుతుంది. దళిత మైనారిటీ వాదాలు ఒక కాలాన్ని ఆసరాగా చేసుకొని వారు ఆ కాలపు రాపిడిలో తమకు తాముగా వ్యక్తమైనారు. 90వ దశకం తర్వాత మనకు పెట్టుబడి బాబ్రీ మసీదు విధ్వంసీకరణ తర్వాత ముస్లింలు తమకు తాముగా రాయడం ప్రారంభించినారు. తమ సొంత గొంతుకల నుండి రాయడం ప్రారంభించినారు. తెలుగు సాహిత్యపు వెలుగు నీడలని అర్థం చేసుకోవడం అంటే ఏదో ఒక పాయన పట్టుకొని మనం మాట్లాడడం కాదు. భిన్న కాలాలలో, భిన్న స్థలకాలాలలో తెలుగు సాహిత్యపు వ్యక్తీకరణ ఎలాంటిది? 150 ఏళ్ల క్రితం కన్యాశుల్కం చూపిన సృజనాత్మక ఆలోచన ఏమిటి? దాని ప్రాసంగికత ఏమిటి? తర్వాత స్థలకాలాలలో అనేక పాయలుగా ప్రవహించిన సాహిత్యం నిర్వహించిన భూమిక ఏమిటి? నిజానికి ఇవన్నీ తెలుగు సాహిత్యంలో నమోదైనాయి. బాలగోపాల్ పోస్ట్ మోడర్నిజం అనే అంశం గురించి చర్చ చేస్తూ ఈ మధ్యలో వచ్చిన ఆధునిక అంతరవాదం తెలుగు సాహిత్య చలనాన్ని నిలవరించలేకపోయింది, కాలగర్భంలో కలగలిసిపోయింది. అంటే ఏ ఉద్యమాలు లేవు, ఏ ప్రభావాలు లేవు, ఏ సాహిత్య చలనాలు లేవు. మనిషి ఆనందమే శాశ్వతము, మనిషి వ్యక్తిగత అనుభవాలే ఒక శాశ్వతము, మనిషి మరింత ప్రియత్వం కలిగి తన జీవితాన్ని ఏ మనుషులతో అంటకాగకుండా నిలబడితే చాలు అనే పోస్ట్ మోడర్నిజం ఒక వాదం కూడా తెలుగు సాహిత్యంలో ఒక వెల్లువలా వచ్చింది. వెల్లువ అనే మాట అనకపోయినా ఒక పాయిగా వచ్చింది. కానీ బాలగోపాల్ చాలా నిర్బద్ధంగా తెలుగు పోస్ట్ మోడర్నిజం ఏ అస్తిత్వ అంశాలపై ప్రభావం వేయలేదు, కానీ స్త్రీవాదంపై ప్రభావం ఎంతో కొంతమేర వేయగలిగిందని బాలగోపాల్ సూత్రీకరణ. కేవలం ఒక వారి యొక్క స్త్రీల యొక్క తమ వైవిక్తిక అనుభవాల నుండి, శరీర భావం నుండి మాత్రమే ఒక తమదైన ఒక ఖాళీని వారు వినిపించగలిగిన తెలుగు సాహిత్యంలో. ఆ ఖాళీని తట్టుకోలేని పురుష ప్రపంచం ఉన్నది, అభ్యుదయ కవులు ఉన్నారు, అది వేరే చర్చ. స్త్రీవాద లిటరేచర్ సాహిత్యమే కాదని వారు ఉన్నారు. కానీ అత్యంత కళాత్మక విలువలతో స్త్రీవాదం ప్రయాణం చేసింది.
ఒక బూతు మాట నేను ఏమైనా మాట్లాడితే నాకెందుకనో వెంటనే స్త్రీలు చెప్పిన అనేక సాహిత్య పరికరాలు జ్ఞాపకానికి వస్తాయి. అంటే భాష మారింది, పరిభాష మారింది, పురుషుడి యొక్క పరిభాష పూర్తిగా మారింది. స్త్రీలను అగౌరవపరిచే ఏ పదబంధాన్ని పురుషుడు వదులుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక పెద్ద మార్పది సమాజంలో ఉన్న వ్యక్తీకరణలో. దానిని కూడా అంగీకరించలేని, నిరోధించే ఒక ప్రగతిశీల కాముక శక్తులు కూడా మన ముందు ఉన్నాయి. ఆ చర్చలోకి నేను పోదర్చుకోలేదు. ఒక 50 ఏళ్ళ పరిణామ క్రమాన్ని నేను చెబుతున్న క్రమంలో సాహిత్యంలో చాలా చాలా అంశాలు నమోదైనాయి. 20 ఏళ్ల క్రితం ఉమ్మడి డీజీపీ స్వరణ్జిత్ సేన్ తలదువ్వుకుంటూ కూంబింగ్ అంటే ఇదే కదా అన్నాడు. అంటే కూంబింగ్ అనే పదానికి అర్థం తలదువ్వుకోవడమే కదా అన్నాడు ఆయన. కానీ ఒక తెలుగు కవి స్వరణ్జిత్ సేన్ మీద ఒక నిరసన కవిత రాశాడు. ఒక 20 ఏళ్ళ తర్వాత ఆ తెలుగు కవి గోధుమ రంగు ఊహ అంటున్నాడు. సాహిత్యంలో అనేక పరిణామాలలో ఒకనాడు మన వైపు నిలబడిన వారు కూడా సాహిత్యం అనేది ఒక సౌందర్యాత్మక భావన మాత్రమే, ఒక స్థితి మాత్రమే, దానిని ఒక నిరసనగా వాడకూడదు అనే స్థాయికి తెలుగు సాహిత్య ప్రపంచం నిదానంగా చేరుకున్నది. ఇదొక ఆలోచించదగిన పరిణామం. 70లలో ఉన్న స్తబ్దత ఈ తరానికి తెలియకపోవచ్చు, కానీ 2025లో ఉన్న స్తబ్దత ఒక జర్నలిస్టు ఒక రోడ్డు బాగలేదు అని అతను ప్రతిస్పందనకి చెప్పవేస్తున్నప్పుడు ప్రాణాన్ని తృణపాయంగా వేస్తున్నప్పుడు తెలుగు సాహిత్యం వేసిన పునాది అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక 20, 30, 40 ఏళ్ళుగా, 50 ఏళ్ళుగా పునాది అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేసి సాహిత్యం కోసమే అనే ఒక భావన బయలుదేరి. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. 70లలో విప్లవోద్యమం సెట్బ్యాక్ అయిన తర్వాత రచయితలారా మీరు ఎటువైపు అనే ఒక ప్రశ్న వెనకాల ఈ స్ట్రగులే ఉన్నది. రచయితలు ప్రజల పక్షాన ఉండవలసిన వాళ్ళు పాలక పక్షాన చేరుతున్నారనే ఒక విషయాన్ని కాలం రుజువు చేసింది. విరసం లాంటి చాలా సంస్థలు దీనికి దూరంగా ఉన్న రచయితల ఆలోచన తీరులో చాలా స్పష్టమైన ఒక విభజన రేఖ వచ్చింది. అందుకనే మనం ఈ సంక్షోభ కాలాన్ని మనం గుర్తించడే కాదు, ఒక సాహిత్యం సమాజ చలనలో భాగంగా ఈ ప్రభావాలని కలిగి ఉన్నది. సాహిత్యం నడిచి వచ్చిన దారి వేరు, ఇవాళ కొనసాగుతున్న తీరు వేరు. చివరిగా ఒకే ఒక విషయం చెప్తాను నేను. భారతదేశం మత ఆధారిత కుల స్వభావం కలిగిన దేశం ఇది. దాదాపు 200 ఉపకులాలలో మౌఖిక సాహిత్యం, రికార్డు చేయబడిన సాహిత్యం
చాలా ఉన్నది. ఏదైతే ఒక బ్రాహ్మణీయ భావజాలం ఏదైతే ఉన్నదో చాలా వాటిని తొక్కుపెట్టింది. ఉదాహరణకు కాటమరాజు కథలు ఇవాటికి ఉత్తరాంధ్ర జిల్లాలలో ఇప్పుడైతే తెలియదు కానీ మా చిన్నాడు కాలంలో కోతల పన్నుల్లో కాటమరాజు కథలు గానం చేస్తారు. అంటే ప్రజల మౌఖిక లిటరేచర్ ఏదైతే ఉన్నదో అక్షరం రాని గ్రామీణ వృత్తి కార్మికులు లేదా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాటమరాజు కథలని ఇవాటికి గానం చేస్తారు. అయితే కాలంతో అది కొంతమేర వెనకబట్టు పెట్టవచ్చు. అట్లానే జాంబ పురాణాన్ని మనం ఎక్కడ మన ఒక మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంలో ఆ సాహిత్య ప్రయోజనం గురించి బ్రాహ్మణీయ సమాజం విస్మరించింది. ఇట్లా సాహిత్యంలో అనేకమైన ధోరణులను ఎంతో కొంతమేర అణిచివేసే దిశగా, వాటిని ఊపిరిని తీసే దిశగా ఇవాళ ఒక ఆధిపత్య భావన తెలుగు సాహిత్యంలో ఉన్నది. ఇవాళ మనం ఎక్కడ నిలబడి ఉన్నాం? ఆదివాసుల సాహిత్య సంభాషణ దగ్గర నిలబడి ఉన్నాం. మల్లిపురం అనే గిరిజన రచయిత, ఆదివాసీ రచయిత, మనకున్న ఆదివాసీ రచయితలు చాలా చాలా తక్కువ. తన స్థలాన్ని రికార్డ్ చేసే కాలంలో ఆదివాసీల వైపు నుండి, గిరిజనుల వైపు నుండి రావలసినంతగా సాహిత్యం రాలేదు అనే అభియోగాన్ని మోపుతాడు. ఇవాళ ఈ అన్ని సెక్షన్ల కంటే ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న ఆ రాపిడిని ఏదో తెలుగు సాహిత్యం రికార్డ్ చేయవలసి ఉంది. ఒక కాలంలో అనేక దశలను చిత్రించిన తెలుగు సాహిత్యం ఇవాళ ఆదివాసీ తమ గోడు గురించి, తాము అనుభవిస్తున్న తమ కల్చర్ నుండి, తమదైన నేల నుండి దూరం అవుతున్న క్రమాన్ని ఎవరు చెప్పాలి? మనం ఒక గాజా గురించో లేదా ఇతరత్ర ప్రాంతాల గురించో మనం విస్తృతమైన సంభాషణ చేస్తాం. మన పక్కనే ఉన్న ప్రాంతం గురించి మనం కనీసం ఒక్క వాక్యం రాయి. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇవాళ జరుగుతున్న ఆదివాసీ ప్రాంతాలలో విధ్వంసీకరణ గురించి నమోదవుతున్నా మనం ఎందుకనో అటువైపు చూడు. తెలుగు సాహిత్యంలో ఇదొక పెద్ద ఖాళీ. తమ గురించి తాము చెప్పుకోవడానికి, తమ గురించి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పుకోవడానికి ఆదివాసీలలో ఉన్న సృజనాత్మక దృష్టి కలిగిన వాళ్ళు, అవగాహన కలిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ. ఆ పనిని ఒక సహానుభూతితో ఇక్కడ రచయిత స్వీకరించారు. గిరిజనుల మానస పుత్రిక మహాశ్వేతాదేవి ఒక ఉద్యమంలా ఈ పని చేసింది. కలకత్తా ప్రాంతాలలో గొప్ప జీవితాన్ని అనుభవించాల్సిన మహాశ్వేత తాను దీనికంటే కూడా ఆనాటి ఆదివాసీ సమూహపు దుఃఖపు వెల్లువను, వారి కోసం నేను పని చేస్తాను, వారి కోసమే పనిచేసింది. మీరు మొత్తం మహాశ్వేత నవలలు చదవండి. ఆదివాసీ ప్రస్తావన లేకుండా, ఆదివాసీ కేంద్రం కాకుండా
ఆమెది ఏ సాహిత్య సృజన ఉండదు. ఇవాళ మనకి ఒక మహాశ్వేత లేదు, ఒక ఆదివాసీ ప్రపంచపు ఇవాళ పడుతున్నా, ఇవాళ వాళ్ళ అంచులకు నెట్టివేయబడుతున్నా ఒక కాలాన్ని చెప్పడానికి ఇవాళ రచయితలు మళ్ళీ పునర్జీవించాలి. రచనా రంగంలో వారి గురించి ఒక అవగాహన చేసుకొని, ఒక మిత్రుడు కవిత రాయమంటే మీరు కగారి గురించి ఎన్ని పుస్తకాలు వేశారు, అన్ని పుస్తకాలు మాకు పంపండి అంటాడు ఆయన. నేను అతన్నేమి అనడం లేదు నేను. కానీ ఒక రచయితగా, కవిగా నువ్వు సొసైటీతో కనెక్ట్ అయినావు కదా, కనెక్ట్ అయి ఉన్నావు కదా, రోజువారీ జీవితంలో ఏం జరుగుతుందో నీ అనుభవంలోకి వస్తుంది కదా. ఈ అనుభవం నుండి ఇవాళ మధ్య భారతంలో ఏం జరుగుతుందో రాయాలి కదా. ఆదివాసుల వివక్ష, కల్చర్, వీటి గురించి కాదు, వారి కాళ్ళ కింద ఉన్న పెట్టుబడి గురించి రాయాలి కదా. కేవలం డబ్బు మాత్రమే కదా ఇక్కడ ప్రధానం. డబ్బు తప్ప ఈ ఒక్క వైలెన్స్కి, ఈ వైలెంట్ భావనకు కేవలం పెట్టుబడి మినహాయిస్తే ఆదివాసీ సమాజాలలో ఏదీ మిగలలేదు. ఆ కొద్దిపాటి భూభాగాన్ని వశం చేసుకోవడానికి కార్పొరేటర్లు చేస్తున్న కుట్ర ఏదైతే ఉన్నదో అది ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. నిజానికి ఆదివాసీ మిత్రుడు అనగానే మనకి సాయి గుర్తుకొస్తాడు, ఆదివాసీ అనగానే సాయి గుర్తుకొస్తాడు. బహుశా సాయి మరణం వెనుక, సాయి నిర్బంధం వెనుక మనం లోతుగా అధ్యయనం చేస్తే భవిష్యత్తు చిత్రపటం ఏదో మనకు కనబడుతుంది, చాలా స్పష్టంగా కనబడుతుంది. చంద్రార్కర్ హత్య చాలా స్పష్టంగా మనం చెప్పగానే చెబుతా ఉన్నది. అయినప్పటికీ మనం ప్రజల వైపు నిలబడిన వాళ్ళుగా, మన పరిణామ క్రమం ఉంది, మన సాహిత్య సృజన యొక్క పరిణామ క్రమం ఏదైతే ఉన్నదో అది మనలో ఒక దగ్గర కేంద్రీకరించింది. మనం తెలుగు సాహిత్యం యొక్క చాలా వెలుగు చిన్నదేమే కాదు, దాని ప్రకంపన చిన్నదేమే కాదు, దాని లోతు చిన్నదేమే కాదు. బహుశా ఏ భారతీయ సాహిత్యానికి లేనటువంటి ఆ మెజర్మెంట్ ఏదో తెలుగు సాహిత్యానికి ఉన్నది. అనేక ఉద్యమాలు ఇక్కడ పురుడు పోసుకున్నాయి, అనేక భావజాలకు ఇక్కడ వ్యాప్తి చెందినాయి. అవి దైవం లేడనే దగ్గర నుండి, నాస్తిక హేతువాద ఉద్యమాల నుండి ప్రజలకు సంబంధించిన సకల విషయాలు ఏదో రూపంలో తెలుగు సాహిత్యంలో రికార్డ్ అయినాయి. వాళ్ళ భారత విప్లవోద్యమాన్ని తన చేతులతో ఎత్తుకున్నది కూడా తెలుగు సాహిత్యమే. ఇతర ఏ భాషలలో లేని ఒక భావధార ఏదైతే ఉన్నదో ఇవాళ మనం అంతిమంగా ఆదివాసుల వైపు నిలబడాలి. ఆదివాసుల వైపు నిలబడినప్పుడే సాయి మరణం గురించి, సాయి నిర్బంధం గురించి మనకు చెప్పడానికి ఒక అర్హత ఉంటుంది. కవి అయినా, కళాకారుడైనా, గాయకుడైనా, ఆలోచనాపరుడైనా మనం ఎప్పుడైతే ఒక నిమగ్న వైపు నిలబడి ఉన్నామో ఆ నిమగ్నత అనే దానిని మన వైయక్తిక అనుభవంలోకి స్వీకరించినప్పుడు మాత్రమే మనం సాయికి, ఒక అమరత్వానికి ఒక నివాళి అవుతుంది. అంత మాత్రాన ఆదివాసీ సాహిత్యం రావడం లేదని అర్థం కాదు. వారికున్న పరికరాల ద్వారా, వాళ్ళకున్న ముద్రణ సౌకర్యాల ద్వారా, వాళ్ళకున్న తెలిసిన భాష ద్వారా, తెలిసి తెలియని ఒక వాక్య నిర్మాణం ద్వారా వాళ్ళదైన అణిచివేతను వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో చెబుతూ ఉన్నారు.
మనలో వారికి ఈ వ్యాకరణ భాష తెలియకపోవచ్చు. మనం మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి ఒక లయాత్మక శబ్దం ఏదో వాళ్ళు తెలియకపోవచ్చు. ఆ పని ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నది. రచయితలుగా మనం దీన్ని స్వీకరించాం. ఈ 2 రోజుల సాహిత్య పాఠశాల ఉద్దేశం అదే. రచయితలుగా మనం ఏం చేయగలము, ఒక కార్యకర్తగా మనం ఏం చేయగలము, ఒక ఆలోచనాపరుడుగా ఏం చేయగలము. మేము విరసం కార్యవర్గంగా ఒక అపీల్ చేయబోతున్నాం. మేము ఇవాళ జరుగుతున్న ప్రతి సంఘటన గురించి మీరు మాట్లాడండి. అవకాశం ఉంటే మీ గ్రామపు రచ్చబండ దగ్గర మాట్లాడండి. పట్టణాల్లో ఉంటే మీ వీధి కూడలలో మాట్లాడండి. అనేక పాయలుగా, అనేక రూపాలుగా మనం దీనిని ఎండగట్టగలగాలి. సాహిత్యం ఆ పని ఎంతో కొంత మేర చేయగలుగుతుంది. ఆ శక్తి సాహిత్యానికి ఉన్నది. కానీ మనుషులుగా, కార్యకర్తలుగా, ఒక విప్లవోద్యమ ప్రేమికులుగా దీని గురించి మాట్లాడవలసి ఉన్నది. కామ్రేడ్ వరవరరావు మాటల్లోనే విప్లవోద్యమం శ్రీకాకుళ పోరాటంలో సెట్బ్యాక్ గురికాల. ఇవాటి భారత విప్లవోద్యమం యుద్ధంతో తలపడుతున్నది. తను ఎక్కడ వెనక్కి వెళ్ళలేదు. తను ఆ కార్యరంగం నుండి తను వెనకడుగు వేయలేదు. శ్రీకాకుళ ఉద్యమం ఆనాటి సమాజ స్థితిగతులు అది ఆ కాలపు వేరు, ఎంతో కొంత సెట్బ్యాక్ గురైంది. కానీ ఇవాల్టి ఉద్యమం కాలం పడుతున్నా, కొంతకాలం ఖర్చయినా, చాలా కాలం పట్టినప్పటికీ మళ్ళీ ఒక పూర్వస్థితికి రావడానికి చాలా కాలం పట్టినప్పటికీ విప్లవోద్యమం ఒక విరామం మాత్రమే కానీ శాశ్వత నిర్మూలన కాదు. ఇది సెట్ బ్యాక్ కాదు అనే స్పృహతో, అనే ఎరుకుతో మనం పనిచేయాల్సి ఉంది. మన కార్యక్షేత్రాన్ని రకరకాల సృజనాత్మక ప్రక్రియల ద్వారా విస్తరించుకోవలసిన అవసరం ఉన్నది. మనం ఆ వైపుగా తయారైతే ఈ 2 రోజుల సాహిత్య పాఠశాల మొత్తంగా భారతదేశంలో జరుగుతున్న అనేక పరిణామాలపై రచయితలు వారి పక్షాన్ని నిలబడాలి. రైతుల పక్షాన నిలబడాలి, కార్మికుల పక్షాన నిలబడాలి. లేదా ఇవే దాడులకు గురవుతున్న స్త్రీల పక్షాన సాహిత్యం ఒక వాహికగా ఉండాలి. భారతదేశంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు సాహిత్యం ఒక పరిష్కారంగా ఉండగలగాలి. అలాంటి స్థితికి తెలుగు సాహిత్యము, భారతీయ సాహిత్యము చేరుకోవాలి. కానీ స్తబ్దత అయితే ఉన్నది. దీన్ని అంగీకరించాల్సిందే. ఆ స్తబ్దతను బద్దలు చేయడానికే విరసం ఒక చిన్న బీజప్రాయంలో ఈ ప్రయత్నం చేసింది. దానిని వెలుపుల సాహిత్య ప్రపంచం ఎలా స్వీకరిస్తుందో, ఎలా అందుకుంటుందో చూడాలని చెబుతూ విరసం కార్యవర్గం నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో కొంత మేర సఫలీకృతం చేయగలిగారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.